అందరికీ నమస్కారం అండి. కొన్నిసార్లు ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం రాదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా అనేక సమస్యలు ఏర్పడతాయి. ఏ పని ప్రారంభించినా అందులో విజయం లభించదు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. దీనికి మన జ్యోతిష్క శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఇవ్వబడ్డాయి. ఆ పరిహారాలు గనక చేసినట్లయితే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖంగా జీవించవచ్చు. కష్టాలన్నీ తీరి మంచి రోజులు రావాలంటే ఏ పరిహారాలు పాటించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు ప్రకృతిలో కొన్ని శక్తివంతమైన ఆకులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి తులసి ఆకులు, తమలపాకులు, రావి ఆకులు మరియు బిర్యానీ ఆకులు. ఈ ఆకులతో కొన్ని పరిహారాలను చేసినట్లయితే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన ఆకులను ఎలా ఉపయోగిస్తే మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం చూద్దాము. బిర్యానీ ఆకులు ఆహారానికి ఎంతో రుచిని ఇస్తాయి. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కూడా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ బిర్యానీ ఆకులు చాలా శక్తివంతమైనవి. సంపదను ఆకర్షించటంలో ఈ ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక బిర్యానీ ఆకును ఉంచి పూజించాలి. తరువాత ఈ ఆకుని పర్సులో పెట్టుకోవాలి. పూజించిన బిర్యానీ ఆకును పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. పర్సులో ఎప్పుడూ డబ్బు ఉండేలా ఈ ఆకు చేస్తుంది. ఒక శనివారం రోజు బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరిక వ్రాసి ఆకును కాల్చి గాజు సీసాలో వేయాలి. ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను పెంచుకునే మొక్కలకు వెయ్యాలి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. బిర్యానీ ఆకు మొక్కను ఇంటి ముందు పెంచుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ప్రతి శనివారము ఒక 5 లవంగాలు, 5 బిర్యానీ ఆకులు తీసుకొని కాల్చాలి. వాటి నుంచి వచ్చిన పొగను ఇల్లంతా వ్యాపించేలా చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయి ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఎప్పటి నుంచో అనుకున్న పనులు పూర్తి కావాలంటే సోమవారం రోజు బ్రహ్మముహూర్తంలో లేచి పూజ చేసిన తర్వాత ఒక 11 బిర్యానీ ఆకులు తీసుకొని వాటిపైన మీ సంకల్పాన్ని రాసి అగ్నితో కాల్చేయాలి. ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను ఒక పేపర్లో చుట్టి ప్రవహించే నదిలో వేయాలి. ఇలా చేస్తే ఒక వారం రోజుల్లో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. త్వరగా ధనవంతులు కావాలి అనుకుంటే తులసి మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. తులసి ఆకులను తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో కట్టాలి. దీనిని డబ్బు దాచుకునే చోట పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు పూజా గదిలో తులసి ఆకులను పెట్టి పూజ చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. చాలామంది ఇళ్లలో తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజు తులసి ఆకులను నీటిలో వేసి ఆ నీటిని ఇంట్లోని ప్రతి మూల చల్లాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఏ సమస్యలు లేకుండా ఉంటాయి. వివాహ జీవితంలో ఇబ్బందులు కనుక ఎదురైనట్లయితే, అలాగే చాలా కాలము పెళ్లి కాకుండా ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నట్లయితే సోమవారం రోజు పాలలో తులసి ఆకులు కలిపి శివుడికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే పెళ్లి కాని వారికి త్వరలో వివాహ యోగం ప్రాప్తిస్తుంది. పెళ్ళైన వారికి జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి. మంగళవారం రోజు 11 తులసి ఆకులను తీసుకొని వాటి మీద సింధూరంతో శ్రీరామ అని రాసి ఏదైనా ఆంజనేయ స్వామి గుడిలో హనుమంతునికి మాలలాగా వెయ్యాలి. ఇలా చేస్తే శ్రీరాముని ఆశీర్వాదంతో అన్ని సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం రోజు తులసి మొక్కకు పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని మన పురాణాలలో కూడా చెప్పబడింది. శుక్రవారం రోజు తులసిని పూజిస్తే స్త్రీల యొక్క పసుపు కుంకాలు 10 కాలాల పాటు నిండుగా ఉంటాయి. సోమవారం రోజు తులసి చెట్టు ఎదురుగా బియ్యపిండితో ఒక ప్రమిదలాగా తయారు చేసి ఆవు నేతితో గనక దీపం వెలిగించి తులసి మాతను పూజించినట్లయితే తప్పకుండా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రావి ఆకులో దేవతలు నివసిస్తారని నమ్ముతుంటారు. రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశులు
కొలువు తీరి ఉంటారు. ఈ రావి చెట్టును గనక పూజించినట్లయితే సకల పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ విషయము మనకు విష్ణు పురాణంలో చెప్పబడింది. పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకు తీసుకొని దాని మీద ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించి దేవుడికి నమస్కారం చేసినట్లయితే జాతకంలో ఉన్న శని దోషాలు, కాలసర్ప దోషాలు, రాహుకేత దోషాలు, నవగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వారంలో ఒకరోజైనా స్నానం చేసే నీటిలో రావి ఆకులు వేసుకొని స్నానం చేస్తే చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. ప్రతి శనివారము రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. రావి ఆకును దిండు కింద పెట్టుకుని నిద్రపోతే అప్పుల బాధలు తొలగిపోతాయి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు దగ్గరికి రావు. అప్పులతో సతమతమయ్యేవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు దిండు కింద రావి చెట్టు ఆకులను పెట్టుకుని నిద్రించినట్లయితే ఎన్నో కష్టాల నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.